వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. ఈరోజు ఈ రీతిగా మనం ఉన్నామంటే దేవుడు మన పట్ల ఆయన కృపను ఉంచి ఆయన మనల్ని ముందరికి నడిపిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతింప బద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ఈ జూలై మాసం 13వ రోజు 2వ ఆదివారం దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఒకసారి బిగ్గరగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు విని ఆ మాటలతో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘ జీవితాన్ని కట్టుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడు ఆయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు చేత అతని కీర్తి సమస్తానన్నిటి యందు వ్యాపించెను. చాలండి. దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నటువంటి వచనంలో ఉన్నటువంటి మాటలు, ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర మనందరికీ బాగా తెలుసు. మరొకసారి టూకీగా జరిగినటువంటి చరిత్రను టూకీగా చెప్పి దీనిలో ఉన్నటువంటి ఆత్మీయతను ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటి అనంటే, కొద్దివాడు గొప్పవాడయ్యాడు, సామాన్యమైన వాడు గొప్పవాడయ్యాడు, సామాన్యమైన వాడు గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమం, మనకు తెలుసు మొర్దెకై అంటే కొద్దిపాటివాడు అని గత దినాల్లో మనం విన్నాం. అయితే కొద్దిపాటివాడు అంటే ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు, లేక ఆర్డినరీ పీపుల్, మనలాంటి ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి రాజు 120 సంస్థానాలను తన రాజ్య అధికారం కింద పరిపాలన చేసేవాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే, రాజు, మొర్దెకై, హామాను, ఎస్తేరు ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ ఈ 4. అయితే ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అనంటే హామాను, మొర్దెకై. అదే రీతిగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హామానుకి మొర్దెకైకి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్య జాతి సమస్యగా మారిపోయింది. మరొకసారి చెప్తున్నాను, హామానుకి మొర్దెకైకి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్య జాతి సమస్యగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా హామాను ప్రధానమైన వాడు. ఆ రాజ్యంలో అహర్షవేషు రాజు దగ్గర ప్రధానమైన వాడు హామాను ప్రధానమంత్రిగా ఉన్నాడు. మొర్దెకై ఒక వాచ్మ్యాన్గా ఉన్నాడు, ఒక సామాన్యమైన వాడుగా ఉన్నాడు. అయితే కాలక్రమేణా ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ప్రధానమైన వాడేమో పాతాళంలోనికి వెళ్ళిపోయాడు, సామాన్యమైన వాడు దేవుడు అందలం ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ నన్ను చూడండి, కిటికీల వైపు చూడొద్దు, నన్ను చూడండి దయచేసి. మీరు నన్ను చూస్తే నాకు మాట పలుకుతుంది. మీరు నన్ను చూస్తే దేవుని మాటలు మీకు అర్థమవుతాయి. మీరు ఎంతసేపు చూడగలుగుతారో అంత త్వరితంగా వాక్యం ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇది చరిత్ర. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటి అని ఆలోచన చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, హామానులో ఉన్నటువంటి నెగటివ్ క్యారెక్టర్, హామానులో ఉన్నటువంటి ఒక పనికిరాని స్వభావం హామానుని అధోపాతాళంలోనికి తొక్కేసింది. అయితే మొర్దెకైలో ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్, మొర్దెకైలో ఉన్నటువంటి మంచి స్వభావం ఏం చేసింది? ఆ మొర్దెకైని ఏం చేసింది అనంటే,
రాజు ద్వారా అతని జీవితాన్ని దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో ఈ మొర్దెకై గురించి అదే రీతిగా రాజు నగరు అని, రాజు ఆవరణమని, రాజు అంతర్గృహము అని 3 సందర్భాల్లో రాజు నివసించినటువంటి స్థలాన్ని ఈ 9వ అధ్యాయంలోని 6వ అధ్యాయంలోని ఈ పుస్తకంలో రాస్తుంటారు. రాజు నగరు అని ఉంటుంది, రాజు అంతర్గృహము అని ఉంటుంది, రాజు ఆవరణము అని కూడా ఉంటుంది 5వ అధ్యాయంలోని ఈ 9వ అధ్యాయంలోని. అయితే ఇలాగ ఉంటుంది. అయితే ఏంటి రాజు నగరు అని ఆలోచన చేస్తే, ఏంటి రాజు ఆవరణము అని ఆలోచన చేసిన, ఏంటి రాజు అంతర్గృహము అని ఆలోచన చేస్తే ఈ మూడు ప్రదేశాలకు సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవమైనటువంటి మన జీవితంలో దేవునిలో మనం కొద్దిపాటి వారిగా దేవునిలో మనం గొప్పవారం, ఈ లోకంలో మనం కొద్దిపాటి వారం. దేవునికి స్తోత్రం. అయితే రాజు నగరు అనే మాటకి అర్థం ఏంటంటే, రాజుకి గృహం ఉంటుంది, రాజు చుట్టూ చిన్న చిన్న గృహాలు ఉంటాయి. ఆ గృహాల చుట్టూ రాజు ఏ ప్రాంతంలోనైతే నివాసం చేస్తున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజనగరికి చుట్టూరు కూడా బౌండరీ వాళ్ళు ఉండి అక్కడ నుండి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా. అది రాజు నగరు. అదే రీతిగా రాజు యొక్క అధికారం కింద ఉన్నటువంటి ఆ 120 సంస్థానాల మీద కూడా ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క పెద్దని పెట్టి వారి యొక్క పరిపాలన వారు కొనసాగిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనకు అర్థం అవ్వాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి విజయనగరం అది రాజుగారి పరిపాలన కాదు, అది శ్రీకృష్ణదేవరాయలు యొక్క సంస్థానం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ ఉండేవాడంటే కర్ణాటక దగ్గర బెంగళూరు మైసూరు కోట ఉన్నారు కదా, అక్కడ నుండి ఆయన ఇక్కడ పరిపాలన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మీకు ఓపుకుంటే తిరుపతి నుంచి మైసూరుకి వెళ్ళేది బెంగళూరుకి వెళ్ళే రూట్లో చంద్రగిరి కోట అని కూడా ఉంటుంది. ఇప్పుడు మన కరుణ పనిచేస్తున్నాడు చూసారా, అమర్ రాజా బ్యాటరీస్ అని, గల్లా జయదేవ్, ఇవన్నీ ఏంటంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, నాకేదో తెలుసని కాదు ప్రియదేవుని బిడ్డలారా. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈ రాజనగరు దేనికి సూచనగా ఉన్నది అని ఆలోచన చేస్తే ఇప్పుడు నువ్వు వచ్చిన సంఘానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం, ఆమేన్. జాగ్రత్తగా గుర్తుపట్టండి, రాజనగరు సంఘానికి సూచనగా ఉన్నది, రాజు ఆవరణం మధ్యాకాశానికి సూచనగా ఉన్నది, రాజు అంతర్గృహం పరలోకానికి సూచనగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. సమయం కావస్తుంది కాబట్టి నేను వాటి యొక్క రిఫరెన్స్ చూపించట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత 9 అధ్యాయాలు కాబట్టి మీరు చదువుకోండి. 5వ అధ్యాయంలో రాజు అంతర్గృహము అని ఉంటుంది, రాజు నగరు అని ఉంటుంది, రాజు ఆవరణము అని కూడా ఈ పుస్తకంలో రాజు నివసించినటువంటి ఆ ప్రదేశాలను పరిచయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం కొద్దిపాటి వారం. ఈ కొద్దిపాటి వారమైనటువంటి మనం మొట్టమొదటిగా ఎక్కడ గొప్పవారిగా అవ్వాలి అని అంటే, మొర్దెకై రాజు నగర్లో గొప్పవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే రాజు నగర్లో గొప్పవాడయ్యాడో అతని కీర్తంతా కూడా ఆ 120 సంస్థానాలన్నింటి కూడా వ్యాపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొద్దిపాటి వారమైనటువంటి మనం ఇక్కడికి వస్తున్నటువంటి నీవు ఏ సంఘంలోనైతే బల్ల తీసుకుంటున్నావో, ఏ సంఘంలో అయితే ప్రతి ఆదివారం వస్తున్నావో, ఏ సంఘంలోనైతే దేవుని స్తుతిస్తున్నావో, ఏ సంఘంలోనైతే వాక్యముతో నువ్వు పోషింపబడుతున్నావో ఆ సంఘంలో మనము గొప్పవారిగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. మనం కొద్దిపాటి వారమే ప్రియ దేవుని సంగమా. మొర్దెకై కూడా చాలా కొద్దిపాటివాడు. అతడు ఏం చేసేవాడంటే వాచ్మ్యాన్ పని చేసేవాడు. అతడు చేసే పని వాచ్మ్యాన్. ఆ వాచ్మ్యాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే హామాను ప్లేసుల్లో రాజు తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే మొర్దెకైలో ఉన్నటువంటి భక్తి, మొర్దెకైలో ఉన్నటువంటి విశ్వాసం, మొర్దెకైలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ క్యారెక్టర్. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని మనము చదివి వాటిని అనలైజ్ చేసుకొని వాటిని అర్థం చేసుకొని వాటిలో ఉన్నటువంటి ఆ నిగుటు మనలో
మనలో కానీ ఉంటే దానిని విడిచిపెట్టి దానిలో ఉన్నటువంటి మంచిని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ స్వీకరించినటువంటి మంచి దేవుడు మనల్ని పైకి తీసుకొని రాగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ అర్థమవడానికి దేవుడు చెప్తున్న మాట, నోవాహు ద్రాక్షారసం తాగి మత్తుడైపోయాడు అని దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు? ఇంకొకసారి ద్రాక్షారసం తాగి మనం రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి దేవుడు రాయించాడు. అంతేగాని కిస్మిస్కి బాటిల్ కొనుక్కొని తాగడానికి కాదు. అర్థమైందా? అది కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హామాను ప్రధానమైన వాడు, హామాను గొప్పవాడు, హామాను చదువుకున్నవాడు, హామానులో ఓ మంచి పొజిషన్లో ఉన్నవాడు. ఈ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడయ్యా అనంటే మూర్ఖ స్వభావం కలిగిన వాడు. ఈ గొప్పవాడైనట్టు ఈ హామాను ఎలాంటి వాడు? మంచి ప్రధానమైనటువంటి ఈ హామాను ఎలాంటి వాడంటే కోపోద్రేకం కలిగిన వాడు. ఈ హామాను ఎలాంటి వాడే అంటే కుళ్ళు స్వభావం కలిగిన వాడు. ఎదుటి వ్యక్తి బాగుపడితే చూడలేనటువంటి స్వభావం కలిగిన వాడు. ఎదుటి వ్యక్తి మంచిగా ఉంటే ఎంత మాత్రం కూడా సహించలేనటువంటి వాడు. తన జీవితంలోనికి ప్రమాదం వస్తున్నదని తెలిసినా కూడా తన జీవితాన్ని సరిదిద్దుకోకుండా ముందుకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ హామాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దాని గురించినటువంటి ఆ విషయాలను ఒకసారి చదువుకుందాం. హామానులో ఉన్నటువంటి స్వభావాలను చదువుకుందాం. ప్రియదేవుని సంగమా, ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియదేవుని సంగమా. మోకాలుని హామానునికి నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకు నుండగా అడిగిరి. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని మీరు మొర్దెకై హామానుకి వంగలేదు అనే మాటని, మోకాలు ఉండలేదు అనే మాటను మనస్సులో పెట్టుకోండి. ముందుకెళ్ళే కొద్దీ ఆ మాట మనకి బాగా అర్థమవుతుంది. అదే రీతిగా అదే అధ్యాయం ఒకసారి 8వ వచనాన్ని చదవండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నిదానంగా. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. చూసారా, హామాను ఎలాంటి వాడంటే ప్రధానమైన వాడు. ఆ పైన 5వ వచనంలో హామాను చూచినప్పుడు బహుగా కోపగించుకున్నాడని ఉంటుంది. ఇదే రీతిగా 8వ వచనంలోకి వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఈ యోధా జనమును గురించి, అతనికి ఎవరైతే నమస్కారం చేయలేదో, అతన్ని ఎవరైతే గౌరవించలేదో, అతన్ని ఎవరైతే పట్టించుకోలేదో ఆ పట్టించుకొని వ్యక్తిని గురించి రాజు దగ్గరికి వచ్చి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా హామాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ మీరు చదువుకుంటే, ప్రియదేవుని బిడ్డలారా, 3, 2, 3, 8, 5, 9, 6, 12, 6, 13 ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు చదువుకుంటే హామాను ఎలాంటి వాడంటే కుళ్ళు స్వభావం కలిగిన వాడు. హామాను ఎలాంటి వాడంటే బహు కోపము కలిగిన వాడు. హామాను ఎలాంటి వాడంటే గర్వం కలిగిన వాడు. హామాను ఎలాంటి వాడంటే ఎదుటి వ్యక్తిని ఎలాగైనా సరే పడగొట్టాలి అనేటువంటి దురాలోచన కలిగిన వాడు, దుష్ట స్వభావం కలిగిన వాడు. ఇందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఇంత స్వభావం హామానులో ఉంది. ఈ హామానుకి మొర్దెకై ఏం చేశాడు? వంగలేదు. ఆమేన్. హల్లెలూయా. నమస్కారము చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇది చరిత్ర. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటి అని ఆలోచన చేస్తే, వంగుట, ఎదుటి వ్యక్తికి మనం మోకరించి మోకాలుని వంగుట అని అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తికి మన జీవితాన్ని లోపరుచుకొనుట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొర్దెకైలో ఏమున్నదంటే కోపానికి లొంగలేదు,
మొర్దెకై దేనికి లొంగలేదంటే మూర్ఖ స్వభావానికి లొంగలేదు. మొర్దెకై దేనికి లొంగలేదంటే చెప్పుడు మాటలకి లొంగలేదు. మొర్దెకై దేనికి లొంగలేదంటే ఎదుటి వ్యక్తిని చెడగొట్టేటువంటి స్వభావానికి లొంగలేదు. మొర్దెకై దేనికి లొంగాడంటే దేవునికి లొంగాడు, దేవునికి మహిమ కలుగును గాక. రాజుకు లొంగాడు, దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రానికి లొంగాడు, దేవుని ఆరాధించడానికి లొంగాడు, దేవుని వాక్యానికి లొంగాడు, దేవునితో జీవించడానికి మొర్దెకై తన స్వభావాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ విషయం ఏం లేదు. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ప్రభుని ఆరాధించినటువంటి మనం, సుమధుర స్వరాలతో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నటువంటి మనము కోపానికి కానీ, మనలో ఉన్నటువంటి పాపానికి కానీ, మనలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావానికి కానీ మనము లొంగామా, మన జీవితం రాజనగర్లో గొప్పవారిగా దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఉన్న విషయం పెద్ద మర్మమేం కాదు. నీవు కొద్దిపాటి వాడివే. నీ డబ్బుని దేవుడు దీవించాలన్నా, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించాలన్నా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలన్నా సరే, మనలో చెప్పుడు కొట్టే మాటలు ఉండకూడదు. మనము ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. మనము గర్వపడకూడదు. మనకున్నటువంటి స్థితిని బట్టి గర్వపడకూడదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హామాను ప్రధానమైన వాడు. ఎలాగైనా సరే ఉరికై చేసించేస్తా. రాజు దగ్గరకు వచ్చి, రాజా నీ ఆజ్ఞను లోబడిన ప్రజలున్నారయ్యా, వాళ్ళు ఏం చేయలేదు. వారు దాసులుగా ఆ హర్షవర్షు రాజు యొక్క సంస్థానంలోనికి వచ్చారు. దాసులుగా వారు అమ్మబడ్డారు. ఆ యోధా జాతి దాస్యరికంలో ఉన్నది, బానిసత్వంలో ఉన్నది. వారు దాసులుగా మేము అమ్మబడ్డామయ్యా, మేము ఎలాంటి ప్రధానమైన దానిని మేము కోరుకోవట్లేదయ్యా అని వారు చెప్తే, వారిని ఎలాగైనా నాశనం చేయాలని హామాను ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దీనిని బట్టి చిన్న మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాన్ని కరెక్షన్ చేసుకుందాం. హామాను ప్రధానమైన వాడు, పెద్దవాడు అని చెప్పాను. కుటుంబ పెద్దగా ఉన్నటువంటి తండ్రి కానీ, తల్లి కానీ, అత్త కానీ, మామ కానీ, ప్రధానమైనటువంటి మనం దేవుని సంగమ కుటుంబంలో భార్యతో, భర్తతో, పిల్లలతో మనము సమాధానపడే స్థితి ఉండాలి. అప్పుడు మన పెద్దరికాన్ని దేవుడు దీవించి మనల్ని గొప్పవాడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. భర్త అయినా సరే, భార్య అయినా సరే, నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వేదవాక్కు. ఎలాగైనా సరే ఈయన తొక్కేయాలి, మొర్దెకైని ఎలాగైనా తొక్కేయాలి, ఎలాగైనా వాడిని బయటకు తీసుకురాను, ఎలాగైనా నాశనం చేసేస్తాను అని హామాను అనుకుంటున్నాడు. అయితే ప్రియదేవుని సంగమా, హామాను అలాగనుకుంటున్నాడు. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా? 5వ అధ్యాయంలో హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్యను సిద్ధం చేస్తున్నాడు. ఉరితాడు సిద్ధం చేస్తున్నాడు. ఉరికొయ్యను సిద్ధం చేసి రాజు దగ్గరికి వచ్చాడు. హామాను ఏ చేతితోనైతే ఉరికొయ్యని సిద్ధం చేశాడో అదే చేతితో, అదే వ్యక్తితో రాజు మొర్దెకైను ఊరంతా ఊరేగించాడు. దేవునికి స్తోత్రం. కావాలంటే చూడండి ఒకసారి 6వ అధ్యాయం 7వ వచనాన్ని, 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియదేవుని ఒకసారి 9వ వచనాన్ని చదవండి అమ్మా, మనకు సమయం లేదు కాబట్టి. 7వ వచనాన్ని చదవండి, 9వ వచనాన్ని చదవండి. పట్టుకొని ధరింపజేసి ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు చేయదగునని చాటింపవలెను. ఆమేన్, హల్లెలూయా. 10వ వచనాన్ని కూడా మీరు చదువుకోండి. మొర్దెకై హామాను చేత గణపరచబడుతున్నటువంటి సలహా తిరిగి హామానే రాజుకు చెప్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం నిదానంగా చదువుకోండి.
5వ అధ్యాయం చివరి వచనాల్లో ఉరికై సిద్ధం చేశాడు. 6వ వచనం 6వ అధ్యాయం 7, 8 వచనాలు 9 వచనాల దగ్గరికి వచ్చేసరికి హామాను మొర్దెకైని గణపరచాలని నోటితో దేవుడు పలికించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. కారణం ఏంటో తెలుసా? మొర్దెకై కోపానికి లొంగలేదు, హామానుకు లొంగలేదు. హామానుకు లొంగలేదు అనంటే హామానులో ఉన్నటువంటి నెగటివ్ స్వభావము మొర్దెకైలో రాలేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితమైనా నా జీవితమైనా మన బ్రతుకులు సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేవుడు మనల్ని గణపరచాలి అనంటే మనలో చెప్పుడు కొట్టు మాటలు ఉండకూడదు, మనలో ఎదురు వ్యక్తిని నాశనం చేసే మాటలు ఉండకూడదు, మనలో బహుగా కోపించే స్వభావం ఉండకూడదు, మనములో మనకున్నటువంటి స్థితిని బట్టి మనము గర్వపడకూడదు. చదువును బట్టి కానీ, అందాన్ని బట్టిని కానీ, బట్టను బట్టి కానీ, భోజనాన్ని బట్టి కానీ, మనకున్న ఆర్థిక స్థితిని బట్టి కానీ ఎన్నడూ ఎప్పుడు మనము గర్వపడకుండా దేవునికి దేవుని వాక్యానికి లొంగి మన జీవితం ముందుకు వెళితే, ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను పడగొట్టాలనుకుంటున్నారో వారి చేతే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా చదవండి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం. మొర్దెకైని హామాను ఇలా గణపరచాలి ప్రభువా, ఇలా గణపరచాలి రాజాని హామాను చెప్తున్నాడు. ఉరికై సిద్ధం చేస్తున్నాడు వచ్చి సన్మానం చేయాలని చెప్తున్నాడు. మొదటిగా మొర్దెకైలో ఉన్నటువంటి స్వభావం హామానుకి లొంగలేదు. హామానుకు లొంగకపోవడం అంటే గర్వానికి లొంగలేదు, పాపానికి లొంగలేదు, పనికిరాని స్వభావానికి లొంగలేదు, చెప్పుడు మాటలకి లొంగలేదు. ప్రియదేవుని సంగమా, ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలి అనేటువంటి స్వభావ జీవితానికి మొర్దెకై లొంగలేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా మొర్దెకైలో ఉన్నటువంటి మరొక స్వభావాన్ని చూద్దాం. దేవుని సంగమా, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజనగరు రాజు మాట వలన బయలుదేరి ఇయ్యబడిను. అప్పుడు మొర్దెకై చాలండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఇక్కడ మొర్దెకై ఎలాగ కనిపిస్తున్నాడు అని అంటే, ప్రియదేవుని సంగమా, మొర్దెకైకి ఎప్పుడైతే ప్రియదేవుని సంగమా అధికారం వచ్చిందో, మొర్దెకైకి ఎప్పుడైతే తన వారిని రక్షించుకునేటువంటి అవకాశం వచ్చిందో, మొర్దెకైకి ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో, వాచ్మ్యాన్ నుంచి ప్రధానమైన వాడిగా ప్రమోషన్ వచ్చిందో, ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజు మాటలకి మొర్దెకై ఏం చేశాడంటే ప్రేరేపింపబడినట్టుగా ఈ అధ్యాయంలో కనబడుతున్నది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, మొర్దెకై వాచ్మ్యాన్గా ఉన్నాడు. హామాను చనిపోయిన తర్వాత హామాను ప్లేస్ని దేవుడు రాజు ద్వారా మొర్దెకైకి ఇచ్చాడు. ఎప్పుడైతే మొర్దెకైకి ఈ ప్రమోషన్ వచ్చిందో, ప్రమోషన్ వచ్చిన తర్వాత మొర్దెకైని ఎప్పుడైతే దేవుడు అందలం ఎక్కించాడో, అందలం ఎక్కించిన తర్వాత మొర్దెకై రాజు మాటలతో ప్రేరేపింపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. తన వారిని రక్షించుకోవడానికి ప్రయత్నించిన వారిగా కనబడుతున్నాడు. రాజు ఆజ్ఞ తన ప్రజల జీవితంలో నెరవేరాలి అనేటువంటి ఆశ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే దీనిలో ఉన్నటువంటి ఆత్మీయత, మన బ్రతుకులకి అవసరమైనటువంటి అవసరత ఏంటి అనంటే, దేవుడు ప్రియదేవుని సంగమా, నిన్ను దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు నీ జీవితంలో సుఖ సంతోషాలతో పెట్టిన తర్వాత, నీ జీవితంలో ఉద్యోగ విషయంలో కానీ, సంసార జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, చదువులో కానీ దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను అందలం ఎక్కించిన తర్వాత దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలతో మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరాలని ఉండాలి. నాలాగే నా యోధా వారు ఎలాగైతే రక్షింపబడ్డారని మొర్దెకై ఎలాగైతే ఆశించాడో, నేను ఎలాగైతే దేవుడు నన్ను హెచ్చించాడో నాలాగే నా సంఘ బిడ్డలు కూడా హెచ్చింపబడాలని నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
ప్రతి ఆదివారం ఇద్దరిద్దరికి పాటలు, ప్రతి ఆదివారం పాడలేని వారిని ప్రోత్సాహపరచడం, ప్రతి వారు వాక్యము చదవడం. ఎందుకు కాపరి చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసా ప్రియదేని సంగమా? మీకు అర్థమవడానికి ఉపమానంగా చెప్తున్నాను. నా వలే నా వలే నా వలే వీరు కూడా ఆత్మీయంగా బాగుపడాలి అనేటువంటి మొర్దెకై లాంటి మంచి స్వభావాన్ని మనము అలవరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తాకీదు రాయబడింది. ఏంటి ఏ తాకీదు అంటే యోధా జాతి మరణమైపోవాలనేటువంటి తాకీదు. 120 సంస్థానములకు ఆ వార్త చాలా వేగంగా అవ్వాలని మొర్దెకై వారిని ప్రేరేపించి పంపిస్తున్నాడు. మొర్దెకై పరిగెడుతున్నాడు. ప్రియదేవుని సంగమ, తను బాగుంటే చాలు, తన కూతురు రాణి అయిపోయింది, నేను ఇప్పుడు ప్రధానమంత్రిని అయిపోయాను, ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకే రక్షిస్తానని కాలు చాపుకొని కూర్చోలేదు. ప్రియదేవుని సంగమ, నీ జీవితం అనుదినం అనుదినం, నా జీవితం నీ జీవితం అనుదినం దేవుడు ఎక్కించాలి అనంటే, రెండవదిగా దేవుని వాక్యముతో చాలా సింపుల్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుని వాక్యముతో మనము ఎంత ప్రేరేపింపబడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యముతో ప్రేరేపింపబడము అనంటే దేవుని వాక్యానుసారంగా జీవించడము. శుక్రవారం రోజు పరమగీతాల్లో ఉన్నాం. విడిచిపెట్టబడిన ముద్దు, క్షమించిన ముద్దు, ప్రియదేవుని సంగమ కుట్రతో కూడిన ముద్దు అని విన్నాం. ఆ ప్రకారంగా ఎంతవరకు బ్రతికాం? ఆదివారం వదిలేండి, అప్పుడో మర్చిపోయాంలే మనము. శుక్రవారందే చెప్తున్నాను. దేవుని వాక్యముతో నువ్వు ఎంత ప్రేరేపించబడుతున్నావు? ఉదయం లెగ్గానే ఎంత వాక్యాన్ని చదువుతున్నాం? ఉదయం లెగ్గానే క్యాలెండర్లో వాక్యం చదువుకొని సంఖ్యలో బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాం. ఒక అధ్యాయం చదవం. ఆ అధ్యాయంలో మాట నీ హృదయం ఏం చేస్తుంది? దేవుడు నన్ను హెచ్చించిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రియదేవుని సంగమ, రాజు మాటలతో మొర్దెకై ప్రేరేపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నువ్వు ఎంత ప్రేరేపించబడుతున్నావు? దేవుని మాటలతో ప్రేరేపించబడినటువంటి మొర్దెకై తన సంస్థానాన్ని విడిచిపెట్టి ముందరికి వెళ్ళాడు. దేవుని వాక్యముతో నువ్వు ప్రేరేపించబడితే, అందరూ నన్ను గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, నీ ఉన్నటువంటి లోబడలేని స్థితి నుండి లోబడే స్థితిలోనికి నడుస్తావు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. లోబడలేని స్థితి, 7 గంటలకు రాలేం, 7:30కంతా రాగలుగుతాం. ప్రియదేవుని సంగమా, నన్ను క్షమించండి ప్రియదేవుని సంగమా, మీరు బాగుండాలని మాటలు చెప్తున్నాను. ప్రియదేవుని సంగమా, స్తుతి ఆరాధనకైనా రండి అని నెత్తు నోరు ఎందుకు కొట్టుకుంటున్నాం? దేవుని నిన్ను హెచ్చించిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నీ చుట్టూ ఉన్నటువంటి కుట్ర రాజకీయాన్ని అణచివేసి దేవుడు నిన్ను హెచ్చించాడు. అప్పుడు మొర్దెకై దేవుని మాటలతో, రాజు మాటలతో ప్రేరేపించబడి వేగంగా పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఓ మాట చెప్పిన ప్రియదేవుని సంగమా, నువ్వు దేవుని మాటలతో ప్రేరేపించబడితే నీ ఊరు, నీ వీధి, నీ బంధువులు, నీ గ్రామం రక్షింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రేరేపించబడకపోతేనే ఊరు మారదు. మనం ఏదో అనుకుంటాం, మనం వచ్చేసాం, 4 పాటలు పాడేసాం, ఏదో 4 మాటలు చెప్పారు, వినేసాం, వెళ్ళిపోయారు అని అనుకుంటున్నా కదా. మీ తలల మీద, మీ చుట్టూ, నన్ను చూడండి అందరూ, మీ తలల మీద, మీ చుట్టూ దేవుని అగ్ని ఉంది. దేవుని అగ్ని ఉంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాట తీరు నీకు ఎప్పుడులాగే మాట్లాడుతున్నావని నువ్వు అనుకుంటావు. ఎదుటి వ్యక్తికి నీ మాటలలో పరిశుద్ధత తాకుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవుడి జీవితం, అది మొర్దెకై జీవితం, అది రాజు నగర్లో ఉన్నటువంటి మొర్దెకై జీవితం, దేవుని సంఘములో ఉన్నటువంటి మన జీవితం. అది నీకు తెలియదు ప్రియదేవుని సంగమా. నీ మీద దేవుని అగ్ని ఉంది, నీ చుట్టూ దేవుని అగ్ని ఉంది, నీ మాటలలో దేవుని అభిషేకం ఉంది, నీ మాటలో దేవుని కృప ఉంది, నీ మాటలో దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక సాక్ష్యం చెప్పి నేను చివరి విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. గత శుక్రవారం నా భార్య
తను వెళ్ళే సంఘం దగ్గరికి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళింది. అక్కడ ఒక తల్లిగారు వచ్చి సాక్ష్యం చెప్పారంట. ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం అందరూ నన్ను జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్, వాళ్ళకు ఒక్కడే బాబు. ఈ పక్కన తల్లిగారు చెప్పిన సాక్ష్యం చెప్పిన ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళు వీళ్ళు బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సాక్ష్యం చెప్పిన ఆవిడ క్రైస్తవరాలు, ఈ డాక్టర్స్ అని చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరు అన్యులు. అయితే వాళ్ళ ఇంట్లో నుంచి సడన్గా పెద్ద కేక వచ్చిందంట. ఏంటి ఈ ఏడుపులు పడబొబ్బలని ఈ సాక్ష్యం చెప్పిన ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయి పడిపోయి బాడీ అంతా బ్లూ కలర్లో వచ్చేసింది. బ్లూ కలర్లో వచ్చేయడం అంటే చనిపోవడం. ఇద్దరు డాక్టర్స్, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ తల్లి వెళ్ళి గోడకు ఏడుస్తుంది. అయితే ఈ సాక్ష్యం చెప్పిన తల్లి గుండెల మీద చెయ్యేసి ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయమని ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆమె ఆ మాటలు మాట్లాడుతుంది. ఆ మాట ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డ 5 నిమిషాలకి కళ్ళు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ప్రియ దేవుని సంగమా? నా భార్య వచ్చిందని చెప్తే ఆవిడ అరగంట చెప్పిందేమండి, ఆవిడ చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదంది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, నీ మాటల్లో దేవుడు అంత జీవాన్ని పెట్టాడు. నీ మాటల్లో ఆవిడికే కాదు మనకు కూడా అంత జీవం ఉంది ఆ మాటల్లో. అయితే నువ్వు ఏ మాటలతో ప్రేరేపించబడుతున్నావు? పనికిరాని మాటలతో ప్రేరేపించబడుతున్నావా? ప్రభు చెప్పే వాక్యముతో ప్రేరేపించబడుతున్నావా? పరిశుద్ధులు చెప్పే సూక్తులతో సలహాలతో ప్రేరేపించబడుతున్నావా? ఏ మాటలతో నువ్వు ప్రేరేపించబడుతున్నావో ఆ మాటలు నీ జీవితాన్ని, సంఘములో నీ గౌరవాన్ని తీసుకొని వస్తే దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మొదటిది దేవుని సంగమా, మొర్దెకైలో ఉన్నటువంటిది హామానికి లొంగని వాడు. హామాను అంటే కోపం, హామాను అంటే పాపం, హామాను అంటే ఈర్ష్య, హామాను అంటే పగ, హామాను అంటే ఎదుటి వ్యక్తి బాగుపడలేని స్థితిని చూసే జీవితం. వీటికి మొర్దెకై లొంగలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మొర్దెకై ఏం చేశాడయ్యా? రాజు మాటలతో ప్రేరేపింపబడి తన ముందుకు వెళ్ళాడు. ప్రేరేపింపబడినటువంటి మొర్దెకై ద్వారా తన వారందరినీ మొర్దెకై రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, మూడవదిగా చూద్దాం. అదే ఎస్తేరు గ్రంథం ప్రియదేవుని సంగమా 10వ అధ్యాయం ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని సంగమా, నుండు తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. మొర్దెకై ఎలాగున్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు. మొర్దెకై ఎలాగున్నాడు? సమాధానంగా ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, పెద్దోడే సమాధాన పడాలి. మనమే మన పిల్లలతో సమాధానపడి ఉంటే వాళ్ళు బాగుంటారు. మనమే అలిగేసి వెళ్ళిపోతే వాళ్ళు పాడైపోతారు. భర్త అలగకూడదు, భార్య బువ్వెట్టకపోయినా భర్త అలగకూడదు, కానీ మనం అలిగేస్తాం. నా మాటలు కాదు, ప్రధానమంత్రి మొర్దెకై ఎలాగున్నాడు? మీ బైబిల్ ఏముందో చూడండి. యూదుడైన మొర్దెకై రాజు యొక్క హర్షవర్షు ప్రధానమంత్రిగా ఉండెను. తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమను విచారించువాడు. దీనిని ఎలాగా? ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఇంకా వెరీ సింపుల్గా చెప్తున్నాను. ప్రియదేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మనకి రాజనగరం ఇచ్చాడు. ఏది రాజనగరం? సంఘం. అయితే అందరూ నన్ను గమనించండి, అయిపోతుంది, మీరు సహకరిస్తే అయిపోతుంది. ప్రియదేవుని సంగమా, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావు కదా,
వస్తున్నటువంటి నీవు ఆరాధన అయిపోయిన తర్వాత నీ పక్కనున్న వ్యక్తికి ప్రైజ్లాడ్ చెప్తున్నావు, నీ వెనకన్న వ్యక్తికి ప్రైజ్లాడ్ చెప్తున్నావా, నీ ముందున్న వ్యక్తికి ప్రైజ్లాడ్ చెప్తున్నావా? అదే సమయంలో నీవు కనీసం నీ సంఘములో వచ్చిన 10 మంది యొక్క వ్యక్తిగత అవసరాలు తెలుసుకొని నీ అవసరాలు 10 మందితో పంచుకొని ప్రార్థన చేసేదానిగా విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా నీ జీవితం ఉంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మాకు గ్రూప్లో మెసేజ్ పెడతారండి, మేము గ్రూప్లో చదివించుకుంటామండి, గ్రూప్లో మాకు వచ్చింది కొంతమంది గ్రూపే ఉందండి, ఈ నలుగురితోనే మేము మాట్లాడతామండి, మా మట్టుకు మేము వెళ్ళిపోతామండి అంటే కుదరదు. ఇది రాజనగరు. ఈ నగరంలో నువ్వు గొప్పవాడైతేనే రాజు ఆవరణంలోనికి వెళతావు. రాజు ఆవరణంలోనికి వెళితేనే రాజు అంతర్గృహంలోనికి వెళతావు. రాజు ఆవరణం మధ్యాకాశం, రాజు అంతర్గృహం పరలోకంలోనికి వెళ్ళాలి అన్న, మధ్యాకాశంలోనికి వెళ్ళాలన్న రాజనగర్లో నువ్వు గొప్పదానిగా నీ జీవితాన్ని, ఊపిరి ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వైనా నేనైనా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు చదువుకున్న వ్యక్తివి, నువ్వు డబ్బున్న వ్యక్తివి, కులమున్న వ్యక్తివి, నువ్వు పెద్దవాడివైన నీవు అందరితో సమాధానపడు. పెద్దవాడవైన నీవు 10 మంది అవసరాలు తెలుసుకో, వారి గురించి ప్రార్థన చేయి. ఈరోజు నుంచి మీకున్న సంఘంలో మీకున్న ఫ్రెండ్స్ కాకుండా ఇంకో 10 మంది కొత్త వాళ్ళని చేసుకోవాలి. పైడి భీమవరంతో మాట్లాడడం, చెల్లపేటలతో మాట్లాడడం, నార్వ వాళ్ళతో మాట్లాడడం, ఒరిస్సామాలతో మాట్లాడడం. ఇది కాదు ప్రియదేవుని. మనందరం రాజనగర్లో ఉన్నాం. మీరు నవ్వుతున్నారంటే మీరుతోనే ఫ్రెండ్షిప్. నో అనదర్ లేదు, అవలేదు. అలాగని చెప్పి యూత్ ఆడపిల్లతో చేయకండి బాబు. వాళ్ళు మీకు చెల్లెళ్ళు, వీళ్ళు మీకు అన్నయ్యలు, అంతే. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ దేవుడు తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మొర్దెకై మరొకసారి చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. మొర్దెకై మొదటిగా హామానుకి లొంగని వాడు, ఆమేన్. రెండవదిగా మొర్దెకై రాజు మాటలతో ప్రేరేపింపబడినవాడు. మూడవదిగా మొర్దెకై ఎంత పెద్దవాడుగా ఉన్న అందరితోని సమాధానపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను హెచ్చించే కొలది, దేవుడు నిన్ను దీవించే కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది, దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చే కొలది నీ సంఘములో ఉన్నటువంటి అందరితో సమాధానంగా ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను ప్రియదేవుని సంగమా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసు. ఒకసారి నన్ను గమనించండి ప్రియదేవుని సంగమా. నీ ఎదుట ఒక పెద్ద 100 కేజీల బరువు ఉంది. 100 కేజీల బరువు ఉంది. నువ్వు ఎన్ని కేజీల బరువు లాగగలవు? 50 కేజీల బరువు లాగగలవు. ఈ 100 కేజీల బరువు 10 మంది ఎంతసేపు లాగగలరు? నా మాట అర్థం కాలేదా? 100 కేజీల బరువు ఉంది. 100 కేజీల బరువుకి తాడు కట్టావు. నువ్వు ఒక్కడవే ఎంతసేపులో లాగగలుగుతావు? లాగలేవు. అదే నీకు 10 మంది సహకరిస్తే 10 నిమిషాల్లో లాగలుగుతావు. నీ సమస్య కూడా, నీ ఇబ్బంది కూడా 100 కేజీల బరువు అయితే నీ కొరకు 10 మంది ప్రార్థన చేస్తే ఆ 10 మంది చేసిన ప్రార్థన 10 నిమిషాలు నీ జీవితాన్ని హెచ్చిస్తారు. అందుకు సమాధానంగా ఉండు, అందుకు అందరితో కలిసి ఉండు. నీ సమస్యను నువ్వే గుండెల్లో పెట్టుకొని, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయలేదు, పాస్టర్ గారు మాకు మర్చిపోయారు, కొత్తగా వచ్చిన వాళ్ళతోనే పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారు మాట్లాడట్లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, బోర్లో పడి ఊరు వచ్చి రాలేదు అన్నట్టు ఉంటుంది. అందరితో సమాధాన పడాలి. రాజనగర్లో మనమున్నాం, ప్రధానమైన వారుగా మనమున్నాం. మనం ఏంటండి, నేనేం ప్రధానమైన వానంటే, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుని వాక్యంతో కడగబడుతున్నావు, దేవుని రక్తంతో అభిషేకింపబడుతున్నావు. ప్రతి నెలలో మొదటి ఆదివారం ప్రభు బలను, ప్రభు శరీరాన్ని తీసుకుంటాం. దీనికన్నా ప్రధానమైన జీవితం ఏంటి? ఇంతకన్నా ప్రధానమైనటువంటి బ్రతుకేంటి? దేవుడు నిన్ను ఇంత ప్రధానమైన వాడిగా దేవుడు నిన్ను చేశాడు.
నిన్ను ఆత్మీయుడిగా చేశాడు. ఇదే గొప్ప ప్రధానమైన జీవితం, ఇదే ప్రాముఖ్యమైన జీవితం, ఇదే దేవుడు మన జీవితంలో హెచ్చించిన జీవితం. ఈ జీవితంలో మనము మన వారందరితో సమాధానపడి, మన సంఘంలో, మన కుటుంబంలో మన వారందరితో సమాధానపడి, అందరి యోగక్షేమాలు తెలుసుకునే వ్యక్తులుగా మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు మనల్ని మొర్దెకైలాగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పుస్తకంలో 2 స్వభావాలు, నెగటివ్, పాజిటివ్. పాజిటివ్ స్వభావం మొర్దెకైది, నెగటివ్ స్వభావం హామానుది. నెగటివ్ స్వభావం కలిగిన హామాను పాడైపోయాడు, పాజిటివ్ స్వభావం కలిగిన మొర్దెకై హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. రాజనగర్లో గొప్పవాడైపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజనగరు సంఘం, రాజు ఆవరణం మధ్యాకాశం, రాజు అంతర్గృహం పరలోకం. రాజనగర్లో గొప్పవాడిగా ఉంటేనే రాజు ఆవరణంలోకి వెళ్ళగలుగుతావు. రాజు ఆవరణంలో గొప్పవాడిగా ఉంటే రాజు అంతర్గృహంలోనికి వెళ్ళగలుగుతావు. సంఘంలో నువ్వు గొప్పవాడిగా ఉంటేనే మహిమ మేఘంను ఎక్కి ఆ మధ్యాకాశంలోకి వెళ్తావు. మధ్యాకాశంలో ఆ 1000 ఏళ్ళ ప్రేమ విందు జరిగిన తర్వాత ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిన వాడే పరలోకంలోనికి వెళ్ళగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమన్. 3వ పాయింట్ మీకు అర్థమైంది కదా. అందరితో సమాధానంగా ఉండండి. 10 మంది గురించి తెలుసుకోండి, వారి సమస్యలు తెలుసుకోండి. ఆ సమస్యలు తీసుకొని వెళ్ళి పక్కింటి వాళ్ళకి చెప్పొద్దు, ప్రభువు దగ్గర చెప్పండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, వారి యోగక్షేమాలు తెరుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. నువ్వు 10 మంది గురించి చేస్తే నీ గురించి 10 మంది చేస్తారు. 10 మంది దేవుని సంగమా, నీ జీవితాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను. హామాను క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్, మొర్దెకై క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్. దేవుడు ఇష్టపడిన క్యారెక్టర్, దేవుడు ఇష్టపడే క్యారెక్టర్ కలిగిన వ్యక్తులను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత కానుకల పరిచయంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. నమ్మదగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి నీ మాటలు మేము విన్నామయ్యా. ఆ మాటల్లో ఉన్న సత్యం తెలుసుకొని మొర్దెకై లాంటి మంచి పాజిటివ్ స్వభావంతో మా బ్రతుకులు ఉండునుగాక. మీకు స్తోత్రాలు. రాజనగర్లో మేము గొప్పవారుగా ఉందుముగాక. మీకు వందనాలు తండ్రి. కృపతో మా జీవితాలు దీవించమని, మీరొక్కరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి.